కాకినాడ జీజీహెచ్లో విషాదం చోటు చేసుకుంది. శానిటేషన్ వర్కర్ నక్కా గోవింద్ ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ జనరల్ రూమ్ వద్ద విద్యుత్ షాక్తో మృతి చెందాడు. దీంతో కార్మిక సంఘాలు జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోవింద్ మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు కాంట్రాక్టర్ బాధ్యత వహించారన్నారు. అంతేకాకుండా ఆయనకు కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆసుపత్రిలో కనీసం శానిటేషన్ కార్మికులకు భద్రతా చర్యలు కూడా కాంట్రాక్టర్ తీసుకురాలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సంఘటనపై స్పందించారని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఆసుపత్రిలో అడుగు పెట్టిన తర్వాతే డాక్టర్ దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి పారామిలిటరీ ఎవరైనా పారామెడికల్ సిబ్బంది అందరూ అడుగు పెడతారు. అంత కీలకమైనది శానిటేషన్ వర్క్. కానీ నక్కా గోవింద్ అనే ఒక శానిటేషన్ వర్కర్ ఉదయం శుభ్రం చేస్తుండగా జీజీహెచ్ ఎంఆర్ఐ విభాగం వద్ద ఉన్న జనరేటర్ దగ్గర కరెంటు షాక్తో మరణించడం జరిగింది. అత్యంత చిన్న వయసు కలిగిన యువకుడు. మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. అయితే జీజీహెచ్లో ఎప్పుడు కూడా పని ప్రదేశంలో శానిటేషన్ వర్కర్స్ మరణించిన పరిస్థితి లేదు. చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఆరోగ్యాన్ని కోల్పోయి మరణించారు. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వం అత్యంత దారుణంగా బానిసల కింద కాంట్రాక్ట్ వర్కర్స్ని వదిలేస్తున్నారు. కార్మికులు ఏదైనా సంఘం పెట్టుకుని యూనియన్ పోరాడితే కొద్దో గొప్ప ఏదో పరిహారం తప్ప, ఏదైనా పిఎఫ్ ఈఎస్ఐ సక్రమం కడితే దాని నుంచి వచ్చే ఆధారం తప్ప ప్రభుత్వం సైడ్ నుంచి ఇంతవరకు ఏ సహాయం అందడం లేదు. ఇప్పుడు ఈ నక్కా గోవింద్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం హెచ్డిఎస్ చైర్మన్ ఉన్న కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఆసుపత్రి యాజమాన్యం స్పందించి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులతో కోరడం జరిగింది.